వైసీపీపై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ కు 2021లో స్టే ఇస్తే ఇన్నేళ్లు నిద్రపోయి ఇప్పుడు వైసీపీ గగ్గోలు పెడుతుందని మండిపడ్డారు. కమిషన్ల కోసమే రాయలసీమ లిఫ్ట్ పనులు చేపట్టి బిల్లులు చెల్లించుకున్నారని, వేస్ట్ ప్రాజెక్టు అని తెలిసి కూడా నిర్మాణం చేపట్టి డబ్బులు దండుకున్న చరిత్ర జగన్ది అంటూ విరుచుకుపడ్డారు. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఆయన అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పినాడు. అంటే ఇన్ని వాస్తవాలు కళ్ళ ఎదుట కనపస్తానే కూడా ఒక లేని దాన్ని పట్టుకొని మా వాళ్ళని దుష్ప్రచారం చేయడం, ఇదంతా అసలు ఇది ఎట్లుందంటే ఆయన ఏదో మాట్లాడడం, ఇప్పుడే వీళ్ళు ఇన్ని రోజుల నుంచి నిద్రపోతా ఉన్న ఈ నాయకులు ఇప్పుడు అంత గగ్గోలు పెడతా ఉండడం. తర్వాత దీనికి నేను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతాను. ఏదైతే మీరు మమ్మల్ని ఒత్తిడి చేసినారు, మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినారని చెప్పుకుంటారు మీరు, దాన్ని చూసి ఇక్కడ గగ్గోలు పెట్టే వీళ్లకు ఇప్పుడు దానికన్నా కూడా ఇప్పుడు ఏదైతే మేము డిజైన్ చేసే పోలవరం, మల్లన్న సాగర్ 55,000 కోట్లతో డిపిఆర్ కూడా వచ్చి రెడీ చేసి దానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది. ఇదే దాని మీద ఇప్పుడుండే ఆ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వమే తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది అన్యాయము, మాకు చాలా అన్యాయం జరుగుతుందని. మేము రాష్ట్రానికి దిగువ ప్రాంతంలో ఉన్నాం, అవి ఖచ్చితంగా మిగులు జలాలను వాడుకునే రైటు హక్కు ఉంటుంది కాబట్టి అది మనము న్యాయస్థానంలో కొట్లాడతాం, ఫైట్ చేస్తాం. దానికి తప్పకుండా విత్ పర్మిషన్ తెచ్చుకొని ఆ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మీరు చిన్న లాజిక్ మీరు గమనించాల్సింది ఏంటంటే, నిజంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తెచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసి నిర్ణయాన్ని మార్చగల కెపాసిటీ కన్నా నీకు నిజంగా ఉంటే నువ్వు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు? ఇప్పుడు అదే ఒత్తిడి, అదే ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు చేసి పోలవరం, మల్లన్న సాగర్ ఆపచ్చు కదా నువ్వు. తర్వాత మీరు ఎందుకు న్యాయస్థానానికి పోయినావు? అదే పని ఇప్పుడు చేయొచ్చు కదా. ఇట్లా అంటే అప్పుడు మీరు ముఖ్యమంత్రి కాదు, మేము ముఖ్యమంత్రి కాదు, నీ సర్వైవల్ కోసం నువ్వేదో చెప్తే దాన్ని విని తర్వాత వీళ్ళంతా తర్వాత ఈ రకంగా అబ్బా మీ వల్లనే ఆగిపోయింది అది ఇదని మాట్లాడడం. అది స్టార్ట్ చేసిన తర్వాత దానికి తగు పర్మిషన్లు లేవు. మీరు గ్రీన్ ట్రిబ్యునల్ మీరు స్టార్ట్ చేయొద్దని చెప్తే కూడా వినకుండా నువ్వు అప్పటికే కమిషన్ల కక్కుర్తిపడి కమిట్ అయినావు కాబట్టి ఆ కమిషన్లన్నీ ఎక్కడ పోతాయో అని చెప్పి నువ్వు వాళ్ళతో పనులు చేయించి లాస్ట్కి ఎంత దౌర్భాగ్యమైన విషయం అంటే ఇటు పనులు చేయించిన తర్వాత ఆ తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చి పని అంతా ఆపేసినారు. పని ఆపింది కాక 2,65,00,000 ఫైన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది రాష్ట్ర ప్రభుత్వము పరువుకు సంబంధించిన సమస్య. రాష్ట్ర ప్రభుత్వ పరువును కూడా ఢిల్లీ ఆ కోర్టుల దగ్గర తాకట్టు పెట్టి అక్కడ కూడా అవమానపరిచినావు. అంతటితో ఆగక ఇది ఎటు ఆగిపోయింది, నేను కమిట్ అయిన కమిషన్ నాకు రాలేదని చెప్పి ఎలక్షన్స్ ముందర ప్రజాధనాన్ని 950 కోట్లు ఈ వేస్ట్ ప్రాజెక్టుకు అనుమతి లేని ప్రాజెక్టు కూడా నువ్వు డబ్బు చెల్లించి ఆ కమిషన్ కూడా నువ్వు మళ్ళీ తీసుకున్నావు. అంటే ప్రజాధనాన్ని కూడా ఇది వేస్ట్ ప్రాజెక్ట్ అని తెలిసి కూడా దానికి కూడా డబ్బు చెల్లించి నువ్వు ఏదైతే కమిట్ అయినావో ఆ కమిషన్ కోసం ప్రజాధనాన్ని కూడా నువ్వు మళ్ళీ దుర్వినియోగం చేశావు. ఇదే ప్రజాధనాన్ని మీరు ప్రాతినిధ్యం వహించే పులివెందుల మీరు కానీ నేను కానీ స్టార్టింగ్లోనే అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు తర్వాత 1,200 కోట్లతో పిలిచి ₹1 కూడా డబ్బు ఇవ్వకుండా, అది కూడా మళ్ళా మామూలు సంస్థ కదా, ప్రముఖ సంస్థని మెగా, వాళ్ళకు డబ్బు ఇవ్వకుండా చాప చుట్టేసుకొని పోయినారు. అంటే నిన్ను 1978 నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేగా చేసే మీ పులివెందులకు సంబంధించిన మన పులివెందులకు సంబంధించిన ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసే వేంపల్లి టైలెండ్ వరకు మనము సాగునీరు ఇవ్వచ్చు. అలాంటి వాటికి డబ్బు ఖర్చు పెట్టకుండా నీ కమిషన్ వస్తుందని అదే అమౌంట్ కానీ ఇక్కడ పెట్టింటే మన ప్రాంతం ఇప్పుడు 75% సస్యశ్యామలం అయితే 100% సస్యశ్యామలం లేదు. అలాంటి దాన్ని కూడా నువ్వు కాలదని నీ కమిషన్ కోసం ఆ తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి. అంతెందుకు అసలు ఇప్పుడు పులివెందులకు ఎవరి హయాంలో నీళ్ళు వచ్చినాయో మీకు తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత 2009 నుంచి 14లో రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు నువ్వు పార్టీ పెట్టకముందు నుంచి వరకు మీరు బాగానే ఉన్నారు. ఏ రోజు కూడా పెండింగ్ ప్రాజెక్టుల గురించి కానీ వాటి గురించి కానీ నువ్వు దాని మీద మాట్లాడడం కానీ ఏమీ చేయలే. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత
గండికోటకు సంబంధించి ముంపు వాసులకు అప్పట్లో 475 కోట్లు డబ్బులు చెల్లించి ఆర్ఎండ్ఆర్లో అక్కడంతా వాటర్ నింపి అక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా చేసి అవుకు టన్నెల్లో రోజుకు 1 మీటర్ పని జరుగుతూ ఉండింది. నాకు బాగా గుర్తుంది, చంద్రబాబు నాయుడు గారు అవుకు టన్నెల్ దగ్గర కూడా రాత్రి పడుకున్నాడు. అక్కడ కాలాల మీద పడుకొని ఆ పనులన్నీ పర్యవేక్షించి పూర్తి చేస్తే అప్పుడు మన పులివెందులకు నీళ్ళు వచ్చినాయి. మీకు ఆ విషయం కూడా మీకు గుర్తులేదు. కృష్ణా జలాలు ఫస్ట్ పులివెందులకు నీళ్ళు వచ్చినాయంటే కుప్పం కన్నా ముందు పులివెందులకు నీళ్ళు ఇస్తారని మాట ఇచ్చి కృష్ణా జలాలను ఫస్ట్ పులివెందులకు నీళ్ళు వచ్చేట్టుగా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు. అంతేందుకు చిన్న విషయం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఇప్పటికీ తాగునీరు సమస్య ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 175 కోట్లు దానికి వెచ్చించి మొత్తం